రెమల్యా కుమారుడైన పెకాహు ఏలుబడిలో 17వ సంవత్సరమందు యూదా రాజైన యోతాము కుమారుడకు ఆహాజు ఏలనారంభించెను. ఆహాజు ఏలనారంభించినప్పుడు 25 ఏళ్ల వాడే యెరూషలేమునందు 14 సంవత్సరంలో ఏలెను. తన పితరుడకు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపగా ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను. అతడు ఇశ్రాయేళ్ల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయించు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. మరియు అతడు ఉన్నత స్థలములలో కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల కిందను బలులు అర్పించు ధూపము వేయించు వచ్చెను. సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడకు పెకాహును యెరూషలేము మీదకి యుద్ధము వచ్చి అక్కడ ఉన్న ఆహాజు పట్టణంలో ముట్టడి చేసిరి. కానీ అతనికి జయించలేకపోయింది. ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఏలాతాను మనలా పట్టుకొని సిరియనుల వశం చేసి ఏలాతులో నుండి యూదా వారిని వెళ్ళగొట్టగా సిరియనులు ఏలతు పట్టణంకు వచ్చి కాపురముండిరి. నేటి వరకును వారు అచ్చటనే ఉన్నారు. అట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగరు సంబంధమైనట్టు సామాగ్రులలో కన్నబడిన వెండి బంగారములను తీసుకొని అషూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడను నీ కుమారుడనై ఉన్నాను కనుక నీవు వచ్చి నా మీదకి లేచి సిరియా రాజు చేతిలో నుండి ఇశ్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలెనని అషూరు రాజైన తిగ్లత్పిలేసెరు నొద్దకు దూతలను పంపగా అషూరు రాజు అతని మాటను అంగీకరించి దమస్కు పట్టణము మీదకి వచ్చి దాన్ని పట్టుకొని రెజీను హతం చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చేరదీసుకొని పోయాను. రాజైన ఆహాజు అషూరు రాజైన తిగ్లత్పిలేసెరును కలుసుకొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును దాని పని విధమంతయు యాజకుడైన ఉరియాకు పంపెను. కాబట్టి యాజకుడైన ఉరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణం నుండి పంపిన మచ్చునకు సమాన యొక్క బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాక మునిపే సిద్ధపరచను. అంతటా రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమును వద్దకు వచ్చి దానిని ఎక్కి దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధానం బలి పశువుల రక్తమును దాని మీద ప్రోక్షించను. మరియు యెహోవా సన్నిధినున్న ఇత్తడి బలిపీఠమును మందిరమును ముంగిటి స్థలము నుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకు యెహోవా మందిరమునకు మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను. అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఉరియాకు ఆజ్ఞాపించినదేమనగా, ఈ పెద్ద బలిపీఠము ఉదయం అర్పించు దహన బలులను సాయంత్రం అర్పించు నైవేద్యములను రాజు చేయు దహన బలి నైవేద్యములను దేశపు జనులందరూ అర్పించు దహన బలులను నైవేద్యములను పానార్పణములను దహించి ఏ దహన బలి జరిగినను ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తము దాని మీదే ప్రోక్షింపవలెను. అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద నేను విచారణ చేయుటకు కుంచవలెను. కాగా యాజకుడైన ఉరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేశాను. మరియు రాజైన ఆహాజు స్తంభంలో అంచులను తీసివేసి వాటి మీద నున్న తొట్టిని తొలగించెను. ఇత్తడి ఎడ్ల మీద నున్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దానిని ఉంచెను. మరియు అతడు అషూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకే దినములలో కట్టబడిన మంటపమును రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యెహోవా మందిరము నుండి తీసివేశాను. ఆహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆహాజు తన పుత్రులతో కూడా నిద్రించి దావీదు పురమును తన పితరుల సమాధిలో పాతి పెట్టబడెను. అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయను.